బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఆయన గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. గురుకులాల ద్వారా కావచ్చు, స్క్వేర్ల ద్వారా కావచ్చు, అణగారిన వర్గాలకి అండగా ఉండి ఎంతో గొప్పగా సేవ చేసేటువంటి వ్యక్తి. అతని ఉద్యోగాన్ని, అంత గొప్ప ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈరోజు అందరూ అధికార పార్టీలో పోతూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ ఆయన ప్రతిపక్ష పార్టీలోకి వచ్చేసి ఈ రాష్ట్రానికి కేవలం కేసీఆర్ గారు అయితేనే, బీఆర్ఎస్ పార్టీ అయితేనే న్యాయం చేయగలుగుతుంది. గతంలో ఎంతో పేదలకు మేలు చేయడం జరిగింది కాబట్టి ఆ పార్టీలో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో పేదల్లో చైతన్యం నింపుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి. గతంలో ఒక నెలన్నర క్రితం జరిగినటువంటి ఒక మహిళపై, ఆడబిడ్డపై జరిగిన అత్యాచారానికి అతను ఎంతో పోరాడి ఈరోజు ఆ వ్యక్తిని ఒక ముద్దాయిగా నిలబెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి అటువైపు ఉన్న వ్యక్తులు, బలమైన వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు సార్కున్న భద్రతని తీసేయడం అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. అది సార్ మీద ఏ విధమైన కుట్ర జరుగుతుందో ఒకసారి గమనించాలి. తప్పనిసరిగా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారికి ఏదైతే భద్రత తొలగించారో 100% దీనికి డబుల్ భద్రత కల్పించేసి న్యాయం చేయాలని కోరుకుంటూ హుజూర్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం.